అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత దేవుడికి తప్పకుండా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం లేకుండా పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితం లభించదు. దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి, నైవేద్యం పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర నైవేద్యాలు సమర్పిస్తారు. కనీసము చిన్న బెల్లం ముక్కైనా సరే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, మన కోరికలు తీరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించినట్లయితే మొదలుపెట్టిన పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి. భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించినట్లయితే చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు ఏర్పడకుండా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా పెట్టినట్లయితే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పించినట్లయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించినట్లయితే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. శనీశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టినట్లయితే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి లాంటివి తగ్గిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. భగవంతుడికి ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెట్టి చిన్న పిల్లలకు, పెద్దలకు పంచినట్లయితే కుటుంబంలో ఎప్పుడూ సుఖ సంతోషాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఏ పనులు చేపట్టినా కూడా విజయం లభిస్తుంది. దేవుడికి మామిడి పండును నైవేద్యంగా పెట్టినట్లయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుతుంది. ఎవరినైనా నమ్మి డబ్బు పోగొట్టుకున్నప్పుడు మామిడి పండును దేవుడికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టి తరువాత తాము తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ డబ్బు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు. భగవంతుడికి అంజూరా పండును నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిన తర్వాత తాము కూడా తిన్నట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. సపోటా పండు నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహ విషయంలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండు నైవేద్యంగా పెట్టినట్లయితే దరిద్రం తొలగిపోయి ధనవంతులవుతారు. భగవంతుడికి కమలా పండును నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. విఘ్నాలను తొలగించే వినాయకుడికి కుడుములంటే చాలా ఇష్టము. వినాయకుడిని గరికతో పూజించి కుడుములు నైవేద్యంగా పెట్టినట్లయితే చేపట్టిన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించి గోవిందనామాలను పఠించి బెల్లం పాయసాన్ని కానీ లడ్డూలను కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గురువారం రోజు షిరిడి సాయిబాబాకు మిఠాయిలు అలాగే రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించినట్లయితే జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సోమవారం రోజు పరమేశ్వరుడిని బిల్వతళాలతో పూజించి స్వామివారికి ఇష్టమైన వెలగపండును నైవేద్యంగా పెట్టినట్లయితే అన్ని కోరికలు నెరవేరుతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించి అప్పాలు నైవేద్యంగా పెట్టినట్లయితే హనుమంతుని అనుగ్రహంతో అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవుడికి నైవేద్యాలు సమర్పించినట్లయితే సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.